దీపావళికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దివాళికి బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇది ఒక కాసుల వర్షం అనుకుంటాం. మళ్ళీ కాసుల వర్షం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా అన్నట్టున్నారు కాసుల వర్షం, ఇది కూడా కురుస్తుంది. థ్యాంక్ యూ. సో ఒక సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే కష్టం అవుతున్న పరిస్థితి ఇది. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాల్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం షూటింగ్లు కూడా పక్కన పెట్టేసి చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పుష్పనే అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు దేశం మొత్తం తిరుగుతూ చేస్తున్నారు. కానీ ఇది ఒక చిన్న సినిమా. దీంట్లో మెయిన్ క్యాస్ట్ చూస్తుంటే ఒక వెన్నెల కిషోర్ గారు, తర్వాత అనన్య, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తన సినిమాకి తనే ప్రెస్ మీట్కి రాకపోవటం ఏంటి సార్? అంటే పబ్లిసిటీ ఆయన వస్తే ఎక్కువ బాగుండేది కదా, ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి? లేదు, రాకపోవటం అనేం లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అంటే అలా అని మేము బిజీ కాదని కాదులే, కానీ బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాము, లేట్ అవుతున్నాం, ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు. అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు మా పుష్పరాజు. అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం, అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పక్ డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10 డేస్కో 12 డేస్కో అప్పుడు మళ్ళీ దెన్ వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారు. అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు? అవునా, నాకు ఐడియా లేదు. యా, అప్పుడు యూఎస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. ఏది ఆయన వస్తే అడుగుదేమో, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నారు. నెంబర్ ఉంది కదా. ఓకే సార్, డైరెక్టర్ గారు చంటబ్బాయి తాలూకా అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది చంటబ్బాయి. అదొక ఫన్, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా మన వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నారు. చూస్తేనే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటున్నారు కదా. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు పరమానందే శిష్యులు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినా కామెడీగా ఉంటుంది. ఫినిషింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు మహా ఋషులను లేదా ఇంకోటనో ఎట్లాగైతే థ్రిల్ ఇస్తారో మనకి, ఇది కూడా అలాంటిదే. డిటెక్టివ్ అనగానే ఇంతవరకు మనకి ఒక షాడోలో ఉండి రకరకాల వ్యక్తులను చూసాం, సీరియస్గా ఉండే వ్యక్తులు. ఒక కమెడియన్ కూడా, ఒక పరమానంద శిష్యులు చేసేది కూడా ఎట్లాగైతే ఉంటుందో, వీళ్ళకి ఒక క్రైమ్ది అప్ చెప్పారు. అది ఎలా ఫినిష్ చేశాడు, ఎలా థ్రిల్ ఇచ్చాడు అనే దాని మీద ఇక్కడ ఏంటంటే వెన్నెల కిషోర్ గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదండి. ఆయన కూడా హీరోగా కన్నా కూడా ఒక పాత్ర ఇది. ఇందులో అందరికీ సమానంగా ఉంటాయి. సో అందుకోసం అన్నమాట. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్లో ఇందాక గీతా గారు చెప్పినట్టు ఇక్కడ ముగ్గురికి షేర్ అవుతుందండి ఆ టైటిల్. షెర్లాక్ హోమ్స్ అంటే మనకు పుస్తకాలు ఫస్ట్ నుంచి చదువుతున్నాం కాబట్టి దానివల్ల మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చంటబ్బాయి తాలూకా ఏంటంటే, చంటబ్బాయిలో కూడా ఆయన ఒక పరమానంద శిష్యులాగా చేస్తాడండి. పిచ్చి పిచ్చి అంటే ఒక చార్లీ చాప్లలో చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఒక అమాయకత్వంతో. అది కాస్త మనకి చాలా థ్రిల్ ఇచ్చే అంశం అవుతుంది. అందుకోసం ఆడియన్స్ అంటే శ్రీకాకుళం అనేది ఆ పదం రిజిస్టర్ అవుతుంది, అదే పలకటానికి వస్తుంది. మిగతా పదం పలకాలంటే కష్టం. యాక్చువల్గా మీరు మంచి అడిగారు. వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా షెర్లాక్ హోమ్స్ అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండి. దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము, ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి, పెడదాము అని చెప్పిన తర్వాత మాకు అందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారు ఆయన. మాకు అందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండి, ఇంకా చంటబ్బాయి తాలూకా అని పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన హైలైట్ చేశారు. ఓకే, అనన్య గారు, లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తే ఒక్కోసారి. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తున్నా, అంటే అంటున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని అంటే నువ్వే అడుగు అనేసి. అంటే చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్ ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను, అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు. బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది
అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మోహన్ గారు, మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్లాగా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటబ్బాయి తాలూకా అనేది లేదు. ఈ చంటబ్బాయి మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా, అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటర్నే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఆయన ఫినిషింగ్ వరకు. పేరేమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ మోహన్ అంటే చాలామంది ఉండేవారు, కెమెరాలోను ఆర్ట్లోను రకరకాలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు మీద రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పోను, అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది, రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్. ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవో అట్లా పోతావు, రైటర్ మోహన్ అని నువ్వు పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి. ఆల్ ద బెస్ట్ మోహన్. థ్యాంక్ యూ. అనన్య నాగళ్ళ గారు.